అందరికీ నమస్కారము. మాది వచ్చేసి అన్నమయ్య జిల్లా. నేను రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను, కృష్ణమ్మ గారు. మాకు 64 సర్కులర్ రద్దు చేయాలని చెప్పనేసి ఇప్పుడు ముందున్న ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాము. కాకపోతే 20 ఆ సర్కులర్ మీద మాత్రము ఎవరూ కూడా స్పందించడం లేదు. ఇంతకుముందు చలో విజయవాడ వెళ్ళినప్పుడు అందరూ వచ్చి రాజకీయ నాయకులు వచ్చి మీరు ధర్నాన్ని విరమించండి, మీకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 64 సర్కులర్ రద్దు చేస్తామనేసి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పడం లేదు. మళ్ళీ తర్వాత టీడీపీ వచ్చినప్పుడు వెంటనే మీకు రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో అది ఇప్పటి వరకు 7 నెలలు 8 నెలలు జరుగుతా ఉన్నా కూడా దాని మీద మాట్లాడినాము. మళ్ళీ తెరపుకి వెళ్ళినాము, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినాము. ఎవరు కూడా మాకు సంబంధం లేదనే ధోరణిలో చెప్తా ఉన్నారు. కాకపోతే మాకు అలాంటివి ఎటువంటివి లేవు. ఇప్పుడు 7 నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు. మీరు 7 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఉంటే మేము ఏం తిని బ్రతకాలా? మాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా. 28,000 మంది ఈవోఏలు ఉంటే ప్రతి ఒక్క ఈవోఏ కూడా మండలం వైజ్న గ్రామ పంచాయతీల వైజ్న ప్రతి ఒక్క సంఘం దగ్గరికి వెళ్ళి మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి ఒక్క హామీని మేము తీసుకువెళ్ళి సంఘ సభ్యుల వరకు తీసుకెళ్తూ ఉన్నాము. కాకపోతే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మేము సభ్యులకు చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే మీరు దాని మీద ఎవరు స్పందించడం లేదు. మాకు మాత్రం జీతాలు ఇవ్వకుండా మాకు 8,000 జీతం వస్తానే కూడా మీరు 7 నెలలు అవుతానే మీరు జీతాలు ఇవ్వకుండా మీరు లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు మాత్రమే మీరు బాగా లక్షణంగా ఉన్నారు. మేము 8,000 జీతాలు తీసుకొని మేము ఇంతమంది సభ్యులతో మేము ఎట్లా పనులు చేయాలా? మేము ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళాలా, ప్రతి ఒక్క సభ్యురాల దగ్గరికి వెళ్ళాలా, మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చే పనులు చేయాలా? మాకు మాత్రం జీతం మాత్రం ఇవ్వడానికి మీకు చేతులు ఆడవు, మీకు నచ్చదు. ప్రతి ఒక్క పని మేము చేయాలా. కాబట్టి మీరు ప్రతి ఒక్క నెలకు మాకు జీతం ఇచ్చి మీరు ఏ పని చెప్పినా కూడా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి మీరు 6 నెలల జీతాలు ఇప్పుడు మాకు విడుదల చేయాలా. మేము కోర్టుకి వెళ్ళినారు, అన్యాయంగా తీసేసినారు రాజకీయంగా. అలాంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళినారు. కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చినా కూడా కోర్టు నుంచి వాళ్ళను జాబ్లోకి తీసుకోవడం లేదు. కాబట్టి మీరు ఎవరైనా కూడా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మేము పనులు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎటువంటి వాళ్ళైనా కూడా మా సంఘమిత్రాల దగ్గర మీరు పని చేయించుకోవాలంటే మీరు నెలలైనా వేతనాలు ఇచ్చి మా దగ్గర నుంచి మీరు పనులు చేయించుకోవాలి. అలా కాదు మేము చెప్పిన పనులు మీరు చేయాలా, మీకు జీతాలు మమ్మల్ని అడగద్దండి అని సీసీలు అంటారు, ఏపీఎంలు అంటారు. పనులు మాత్రం సీసీ చెప్తాడు, ఏపీఎం చెప్తాడు, ఏసీ చెప్తారు, అందరూ పనులు చెప్పేవాళ్ళే. మాకు జీతాలు మాత్రం ఇచ్చేదానికి మీకు ఎవరికి మనసు నొప్పి తగులుతుంది. కాబట్టి మీరు ఎటువంటి వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా మీరు మా దగ్గర పనులు చేయించుకోవాలని అంటే మీరు నెల జీతాలు వేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఇన్సూరెన్స్ మాకు అమలు చేయండి. మేము ఖచ్చితంగా మీరు ఏ పని చెప్పినా మేము చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు మా న్యాయమైన కోరికలు మీరు తీరుస్తారని చెప్పనేసి 27, 28, 29 3 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పట్టుకొని మేము ధర్నాకు సిద్ధమైనాం. ఈ 3 రోజుల్లో మేము అడిగిన డిమాండ్లకు మీరు ఒప్పుకొని మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము అనుకుంటున్నాము. అలా కాదనేటిగా ఉంటే మేము 29 నుంచి లేదా 1వ తేదీ నుంచి మేము నిరాహార దీక్ష కాదు ఇప్పుడు చేసేది. 1వ తేదీ నుంచి మేము పనులను ఆపేసి మేము దీక్షకు దిగుతాము. మేము పనులు కూడా ఆపేయాలనుకుంటున్నాము. మా ఇంటి కాదు 7 నెలల నుండి మాకు జీతాలు రాకపోతే మేము పనులు చేయలేము. కాబట్టి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మాకు తొందరగా మా జీతాలు మాకు విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి స్టే ఆర్డర్లు అమలు చేయాలని మేము మరీ కోరుచున్నాము. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. మీకు అందరికీ ధన్యవాదాలు. ఏం పేరు మీ పేరు? నా పేరు కృష్ణమ్మ. ఫస్ట్లోనే చెప్పినా సార్ నేను. ఏం క్యాడర్ మీది? అది ఈవోఏలు, యానిమేటర్స్ అంటారు, సంఘమిత్రాలు అంటారు. కాబట్టి మాకు రాష్ట్రంలో కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. రాష్ట్ర యానిమేటర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి. మీకు జీతాలు ఎప్పటి నుంచి రాలేమ్మా? మాకు ఏప్రిల్ నుంచి రాలే. ఇప్పుడు జూన్ నుంచి మాకు పూర్తిగా ఈ నెల జూన్ నుంచి రాలే. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు గత ప్రభుత్వం వచ్చేటివి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు 1 రూపాయి కూడా పని భారం మాత్రం పెడతా ఉంటారు. ప్రతి ఒక్క యాప్ పంపించడము మీరు అమలు చేయండి. దానికి కూడా ఒక యాప్ ఇచ్చినారు కానీ దానికి నెట్ బ్యాలెన్స్లే, సెల్లుల్లే, సిమ్ముల్లే, ఏమిలే అన్నీ ఇచ్చేయడమో పోండి పరిగెత్తండి పల్లెలకు. సభ్యుల దగ్గరికి పోండి, అవి చేయండి, ఇవి చేయండి, ఇదే పని మీద ఉన్నారు. కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏమి రానేది మాత్రం ఎవరు ఆలోచించాలి.